పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, మహా గొప్ప పునీతుడైనటువంటి పునీత పాదువాపురి అంతోని వారి పండగ వాక్య పరిచర్యకి మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. యోహాను సువార్త 14వ అధ్యాయము 12, 13 పవిత్ర వచనములు. నేను తండ్రి వద్దకు వెళ్ళుచున్నాను, కనుక నన్ను విశ్వసించువాడు నేను చేయు క్రియలను చేయును, అంతకంటే గొప్ప క్రియలను చేయును అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. తండ్రి కుమారుని యందు మహిమపరచబడుటకు మీరు నా పేరిట ఏమి అడిగినను చేసేదను, మీరు నా పేరిట నన్ను ఏమి అడిగినను దానిని చేసేదను అని యేసు పలికెను. క్రీస్తునందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, జూన్ నెల 13వ తారీఖు పునీత పాదువాపురి అంతోని వారి యొక్క పండగ దినం. యావత్ కథోలిక శ్రీసభ దేవుడు ఈ గొప్ప పునీతుని శ్రీసభకిచ్చినందుకు గాను దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ పునీత అంతోని వారి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా కావలసినటువంటి దీవెనలు ఆశీర్వాదాలు పొందుకోవడానికి ప్రయత్నం చేస్తుంటాం క్రైస్తవులం. అదేవిధంగా పునీత అంతోని వారు నడిచినటువంటి అడుగుజాడలు నడవడానికి, వారికి ఆదర్శాన్ని స్వీకరించి ఆ ఆదర్శాన్ని అవలంబించటానికి ప్రయత్నం చేస్తుంటాం. ఈ సందర్భంగా నాకు తెలుసు మీలో చాలామంది పునీత పాదువాపురి అంతోని వారి యొక్క భక్తులు ఉన్నారు. అందరికీ కూడా పునీత అంతోని వారి యొక్క పండగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈనాటి వాక్యంలో ముఖ్యంగా 10 అంశాలలో షార్ట్గా అంతోని వారి యొక్క జీవితాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మొదటిగా ప్రియులారా, అంతోని వారి యొక్క జీవితాన్ని మనం ధ్యానం చేసినప్పుడు 3 ముఖ్యమైనటువంటి సుగుణాలు మనకు కనబడుతుంటాయి, అంశాలు కనబడుతుంటాయి. మొదటిది ఏమిటి అంటే, వారిలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ వరమైనటువంటి సువార్తా ప్రచారం, దేవుని యొక్క వాక్కును బోధించేటువంటి అద్భుతమైన శక్తి. రెండవది ప్రియులారా, ఆయన ద్వారా దేవుడు చేసినటువంటి అసామాన్యమైనటువంటి అద్భుతాలు అంతోని వారిలో మనం చూస్తాం. మూడవది, ఎక్కువగా మాట్లాడరు కానీ అంతోని వారికి పేదల పట్ల ఉన్నట్టు ప్రేమ. ఈ మూడిటిని కూడా మనం మనసులో ఉంచుకోవాలి. అంతోని వారి యొక్క బాల్యాన్ని కొద్ది నిమిషాల పాటు ధ్యానం చేయటానికి ప్రయత్నం చేద్దాం. అంతోని వారి ప్రియులారా, పోర్చుగల్ దేశంలో ఉన్నటువంటి లిస్బన్ అనే పట్టణంలో 1195వ సంవత్సరంలో ఒక గొప్ప పరిశుద్ధమైన కుటుంబంలో జన్మించారు. వారి తండ్రి ఆ లిస్బన్ పట్టణాన్ని, అదేవిధంగా పరిసర ప్రాంతాలను పరిపాలిస్తున్నటువంటి అక్కడ రాజుగారి యొక్క కొలువులో ఆయన పనిచేస్తూ ఉండేవారు. ఒక గొప్ప స్థితిలో ఉన్నట్టు కుటుంబం, చాలా ధనవంతమైన కుటుంబం. వీరి కుటుంబానికి రాజుగారితో సత్సంబంధాలు ఉన్నాయి. వీరి ఇల్లు ప్రియులారా, ఆ యొక్క లిస్బన్ పట్టణంలో కథీడ్రల్ దేవాలయానికి చాలా చేరువలో ఉండేది, చాలా దగ్గరలో ఉండేది. అంతోని వారు పుట్టినప్పుడు ఆయన పేరు అంతోని కాదు, ఆయన పేరు ఫెర్డినాండ్. ఈయనకి ఈ కెథీడ్రల్ దేవాలయంలోనే, అంటే మనకు కెథీడ్రల్ దేవాలయం అంటే ఎవరైతే గ్రామాల్లో ఉంటారో వారికి వివరిస్తాను, బిషప్ప గారి యొక్క దేవాలయం అంటారండి. ఆ దేవాలయంలోనికి వీరికి జ్ఞానస్నానం కూడా ఇవ్వబడింది, ఫెర్డినాండ్ అనేటి పేరుతో ప్రియులారా. చిన్ననాటి నుండి కూడా ఆయన కథోలిక స్కూల్లో, అగస్తీను వారి యొక్క స్కూల్లో చదువుకున్నారు. కాబట్టి ఒక మంచి గురువు కావాలనే తపన, కోరిక. అనుకున్నట్లుగానే 15 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు అగస్తీను గారి యొక్క సభలో చేరారు, సెమినరీలో చేరారు గురువు కావటానికి ప్రియులారా. అనుకున్నట్లుగానే ఆయన తనకు తర్ఫీదును పొందుతున్నారు. కానీ ఆ అగస్తీను గారి యొక్క మఠం అనేటువంటిది లిస్బన్ పట్టణానికి చాలా దగ్గరలో ఉండటం వలన
బంధువులు ఎక్కువగా వచ్చి అంతోని వారిని, అంటే ఫెర్డినాండ్ చిన్నప్పుడు అంతోని వారిని ఆధ్యాత్మికంగా ఆయన ఎదుగుదలకి ఆటంకంగా తయారయ్యారు. బంధువుల రూపంలో రావటం, గొప్ప ఇంటి బిడ్డ కదండి. కాబట్టి అంతోని వారండి స్పెషల్గా రిక్వెస్ట్ చేసుకొని అక్కడి నుంచి 175 కిలోమీటర్ల దూరం ఉన్నట్టు కోయంబ్రా అనే పట్టణానికి వెళ్ళిపోయారు. అక్కడ మఠంలో చేరిపోయారు. అగస్తీని గారి యొక్క సభలోనే వారి యొక్క కోరిక, దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క ఎన్నిక ప్రకారం ప్రియులారా, పునీత అంతోని గారు 1220వ సంవత్సరంలో గురు పట్టాభిషేకాన్ని పొందుకున్నారు. గురువుగా అభిషేకాన్ని పొందారు. అయితే ఇక్కడే దేవుడు అంతోని వారి జీవితంలో చేసిన గొప్ప మలుపును మీరు గ్రహించండి. అంతోని గారు మఠంలో గురువుగా ఉన్న సమయంలో అప్పుడప్పుడు ఫ్రాన్సిస్ గారి యొక్క బ్రదర్లు వచ్చి భిక్షాటన చేసుకునేవారు. ఫ్రాన్సిస్ గారి సభ ప్రారంభంలో చాలా పేదరికంలో జీవించేది. పేదరికాన్నే వాళ్ళు చాలా నిష్ఠగా పాటించేవాళ్ళు. అదేవిధంగా ఆ బ్రదర్ గారు ఫ్రాన్సిస్ వారి యొక్క సభ బ్రదర్లు, ఫాదర్లు ఏ విధముగా మిషనరీస్గా వెళ్ళి అక్కడ చనిపోతున్నారు, ఇతర ప్రాంతాలలో క్రీస్తు కొరకై చనిపోతున్నారు, మరణిస్తున్నారని తెలుసుకున్నారు. అంతోని గారు అగస్తీను గారి యొక్క సభలో ఉండి, మీరు రెండింటిని కూడా తేడా చూడాలి. ఎన్నో సభలు ఉన్నాయండి ప్రపంచంలో. మన కథోలిక స్త్రీ సభలో అంతోని వారు మొదట చేరింది అగస్తీను గారి యొక్క సభ. అగస్తీను గారి యొక్క సభలోనే గురువయ్యారు. అయిన తర్వాత ఫ్రాన్సిస్ వారు, అసిసిపుర ఫ్రాన్సిస్ వారి యొక్క ఫ్రాన్సిస్కన్ సభతోటి పరిచయం ఏర్పడింది. ఈ ఫ్రాన్సిస్ గారి యొక్క సభలో ఉన్న బ్రదర్లు వాళ్ళు భిక్షాటన చేసేవాళ్ళు. అది ఇష్టపడ్డారు అంతోని గారు. అదేవిధంగా ఫ్రాన్సిస్ వారి సభలో ఉన్నటువంటి గురువులు, బ్రదర్లు ఆ కాలంలో దూర ప్రాంతాలకు వెళ్ళి అక్కడ సువార్తను బోధించేవారు. ఈ ప్రక్రియలో, ఈ సువార్తా బోధన సమయంలో కొంతమంది అక్కడ చనిపోయేవాళ్ళు. అంతోని వారిలో ఒక బలమైన కోరిక, నేను క్రీస్తు కొరకై చనిపోవాలి. మనలో ఎవరిమైనా కానీ బతకాలనుకుంటాం. కానీ అంతోని వారి కోరిక ఏంటి తెలుసా? నేను క్రీస్తు కొరకై వేదసాక్షిగా చనిపోవాలి. ఎంత గొప్ప కోరిక అండి! పునీతులకి అట్లాంటి ఆశలు కలుగుతాయండి. మహోన్నతమైన కోరిక, నేను క్రీస్తు కొరకే మరణించాలి అనే ఆశతోటి పెద్దల యొక్క అనుమతితో అగస్తీను గారి యొక్క సభ నుండి ఫ్రాన్సిస్ వారి సభలోనికి మారారు, గురువుగా అందులో చేరారు. అక్కడ ఆయన ఒక కొత్త పేరును స్వీకరించారు. ఆయన యొక్క జ్ఞానస్నాన పేరు ఫెర్డినాండ్. కానీ ఆయన ఇప్పుడు అంతోని అనే పేరును స్వీకరించడం జరిగింది. ఈ విధంగా వారికి అంతోని వారు అనే పేరు రావటం జరిగింది. ఇది వారి యొక్క మొదటి అంశం అని చెప్పొచ్చండి. అంటే బాల్యం, విద్యాభ్యాసం, సెమినరీ జీవితం, గురువుగా కావటం, చివరికి వారు ఫ్రాన్సిస్ వారికి సభలో గురువుగా ఉండటం. ఇక నుండి ప్రియులారా, వారి జీవితం అనేటువంటిది పరిశుద్ధాత్మ ప్రేరణకి లోనైపోయింది, పరిపూర్ణంగా లోనైపోయింది. ఒక గురువుగా అనేకమైనటువంటి కార్యాలు వారు చేయటం జరిగింది. వారి జీవితం నుండి కొన్ని అంశాలు మాత్రమే ఈరోజు వారి యొక్క పండగ కాబట్టి ఏ ఒక్క ప్రత్యేకమైన అద్భుతాన్ని మీతో చెప్పట్ల. నేను చాలా సందర్భాలలో వారి జీవితంలో వారు చేసిన అద్భుతాలను చాలా మీకు వివరించాను. ఈనాడు మాత్రం వారి యొక్క జీవితాన్ని మనం పరిశీలించడానికి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిగా ఆయన ఒక అసాధారణమైనటువంటి ప్రసంగీకుడు, పవిత్రాత్మ వరాన్ని పొందుకున్నటువంటి వాడు. ఆయన బోధిస్తుంటే ప్రియులకు దేవుని బిడ్డలారా, ఆకాశ పక్షులు ఆలకించేవి, సముద్రములో ఉన్నటువంటి క్షీర జంతువులు బయటికి వచ్చి, చేపలు అనేటువంటివి బయటికి వచ్చి చెవులు నిక్కరించి ఆయనను ఆలకించాయి. ఒకానొక సందర్భంలో రిమిని అనే పట్టణంలో దేవుని యొక్క వాక్యాన్ని బోధించడానికి వెళితే ఆ ప్రజలు ఆయన మాట వినకపోతే ఆయన అదే పట్టుదలతో వెళ్ళి సముద్రం దగ్గర వాక్యాన్ని బోధిస్తుంటే ఆ సముద్రంలో ఉన్న చేపలన్నీ కూడా వచ్చి అంతోని వారి యొక్క వాక్య పరిచరణ ఆలకించి అయిపోయిన తర్వాత వెళ్ళండి అంటే అప్పుడు వెళ్ళాయి. దీనిని చూసిన కొంతమంది రిమిని పట్టణ వాసులు మళ్ళా గ్రామంలోకి వచ్చి చెప్పి ఆయన బోధిస్తుంటే చేపలు కూడా వింటున్నాయంటే అప్పుడు రిమిని పట్టణ వాసులు మారు మనసు పొంది అంతోని వారి యొక్క వాక్య పరిచరణ ఆలకించారు. అంతోని గారికి ఒక బిరుదుందండి. ఏమిటి అంటే he is called the hammer of heretics. He is called the hammer of heretics.
ఆయన ఒక బలమైన సుత్తి లాంటి వాడని ఆయన బిరుదుంది. ఎవరికి మీద సుత్తి? ఆయన శ్రీసభ వ్యతిరేక సిద్ధాంతాలు బోధించేటువంటి వారి మీద పునీత పాదువాపురి అంతోని వారు ఒక సుత్తి లాంటి వాడు. హీఈస్ హ్యామర్ అగెయిన్స్ట్ ద హెరటిక్స్ అనే బిరుదుందండి. ఎవరైనా కానీ శ్రీసభని వ్యతిరేకించినా కానీ, శ్రీసభ సిద్ధాంతాలని, క్రీస్తు సిద్ధాంతాలకి వ్యతిరేకంగా బోధించినా కానీ ఆయన పరిశుద్ధాత్మ ప్రేరణతో వాళ్ళని సరిచేసేవాళ్ళు. సరిచేసే వరకు కూడా ఊరుకునేటువంటి వారు కారు. ఆయన ఒక అసాధారణమైనటువంటి బోధకుడు, ప్రసంగికుడు, పరిశుద్ధాత్మ వరాన్ని పొందినటువంటి వారు. ఈ బోధనలో కూడా రెండు రకాలండి ఆయన. ఒకటి ప్రసంగించటం ఒక ఎత్తు అయితే, రెండవది మనుషులు వారి హృదయంలో ఏమైతే ఆలోచిస్తున్నారో తెలుసుకొని ముందుగానే ఆయనకి తెలిసిపోదండి, తెలిసిపోయేది. తెలుసుకొని వాళ్ళని సరిచేసేవాళ్ళు ముందుగానే. ఇది అంతోని వారిలో ఉన్నటువంటి అన్నిటికంటే కూడా ముఖ్యమైన మొదటి గుణం. బాల్యం. రెండవ అంశం ప్రియులారా, అసాధారణమైన ప్రసంగికుడు. మూడవది ప్రియులారా, ఆయన అద్భుతాల అంతోని వారు. ఒక్కొక్క పునీతునికి ఒక్కొక్క వరం ఉంటుందండి. కానీ దేవుడు ఈ పునీతుడినండి అంతగా ప్రేమించాడంటే అసలు ఈయనలో లేనటువంటి వరమే లేదండి. ఈనాడు మనం వాక్యం చదువుకున్నాం కదా, యోహాను సువార్త 14వ అధ్యాయం 12వ వచనములో యేసుప్రభు అంటున్నారు, నేను తండ్రి వద్దకు వెళ్ళుచున్నాను కనుక నన్ను విశ్వసించేవాడు నేను చేయు క్రియలను చేయును, అంతకంటే గొప్ప క్రియలు చేయాలని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని పలికారు కదా. అది అంతోని వారికి అక్షరాలా సరిపోతుందండి. ఒకటా రెండా ఆయన చేసిన అద్భుతాలు. ఇక ఇప్పుడు మొదలుపెట్టి చెప్తే ఇవాళ రేపు ఎల్లుండిగా చెప్పుకుంటూ వెళ్ళిపోవచ్చండి. మరణించినటువంటి వారిని జీవంతో లేపాడు, అనారోగ్యంతో ఉన్నటువంటి వారిని స్వస్థపరిచారు, బావిలో పడిపోయినటువంటి వారిని జీవంతో లేపాడు, తన యొక్క సిలువ పడిపోతే ప్రార్థన చేస్తే బయటికి వచ్చింది. ఒకటి కాదు, ఆయన ప్రార్థన చేస్తుంటే ప్రియులకు దేవుని బిడ్డలారా పాషాణ హృదయులు కూడా పవిత్రంగా మారిపోయారు. ఒకటి కాదు, రెండు కాదు, ఆయన సవాలు చేస్తే గాడిద కూడా వచ్చి మోకాళ్ళ మీద ఉండి దివ్య సప్రసాదం ముందు ప్రార్థన చేసింది. ఒకటి కాదు, రెండు కాదు ప్రియులారా. అందుకే ఆయన అద్భుతాల అంతోని వారు. నాటికి కాదు, నేటికి కూడా, ఈ రాజుకు కూడా ఎంతోమంది యొక్క మనవులని, మనసులని ఆయన తృప్తిపరిచేటువంటి వాడు ప్రియులారా. నేను ముఖ్యంగా నా జీవితంలో అంతోని గారి గురించి ఎప్పుడు తెలుసుకున్నారంటే ఈ 4వ అంశం అండి. ఇప్పుడు ఆయన అద్భుతాలు అంతోని వారు 3వ అంశం. 4వ అంశం ఏమిటి అంటే పోగొట్టుకున్నటువంటి వస్తువులు దొరికింపజేసేటువంటి పునీతుడు. నేను అంతోని గారి గురించి మొట్టమొదటిగా తెలుసుకుంది ఎప్పుడంటే, నేను చెప్పాను ఇంతకుముందు, మరొకసారి చెప్పాలి, ఆయన పండగ రోజు కాబట్టి ప్రియులారా. ఒక రోజున మా ఇంట్లో మా అమ్మ పేరు జ్ఞానప్రకాశమ్మ. అమ్మ పెట్టె తాళం ఎక్కడ పెట్టిందో మర్చిపోయింది. నేను చిన్న పిల్లవాడిని. అమ్మ అన్నది, అయ్యా రాయా విజయ మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేద్దాం, అంతోని వారి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా ప్రార్థన చేద్దాం అన్నది. నాకు అర్థం కాల ఈ అంతోని వారు ఎవరు ఇంతకీ. ఎందుకంటే మా ఊర్లో మరియ తల్లి నవాపేట చాలా భక్తి ఉంటుందండి. రెండవది మా ఊర్లో క్రైస్తవ కథోలిక చర్చి పేరు జోజప్ప గారి యొక్క దేవాలయం, స్కూల్ పేరు సెయింట్ జోసెఫ్ స్కూల్, కాన్వెంట్ సెయింట్ జోసెఫ్స్ కాన్వెంట్, ఆసుపత్రి పేరు సెయింట్ జోసెఫ్ హాస్పిటల్. ఇవన్నీ సెయింట్ జోసెఫ్ అండి. మొదటిసారి అమ్మ చెప్తుంటే అంతోని వారికి ప్రార్థన చేద్దాం, అంతోని వారికి మధ్యస్థ ప్రార్థన ద్వారా వేడుకుందా రా అంటే, ఈ అంతోని వారు ఎవరు అని అడిగాను. అప్పుడు మా అమ్మ మొదటిసారి నాతోటి చెప్పింది, నాకు బాగా గుర్తు, చిన్నపిల్లడినైనా కానీ, అయ్యా ఆయన పోయిన వస్తువులు దొరికేటట్లుగా చేస్తాడయ్యా అంది. అని ఇద్దరం కలిసి ప్రార్థన చేస్తున్నాం. నిజంగా చెప్తున్నాను సాక్ష్యంగా, ఇది మేము ప్రార్థన ముగించామో లేదో అమ్మ ఆల్రెడీ చెప్పేసింది. గుర్తుకొచ్చింది చిన్నోడా అంటే, నన్ను చిన్నోడా అని పిలిచేవాడు, నాకంటే పెద్దోళ్ళు ఉన్నారు కాబట్టి, ఇంట్లో అన్నయ్య ఉన్నాడు కాబట్టి, గుర్తుకొచ్చింది చిన్నోడా అని తాళం వెంటనే తీసుకొని వచ్చింది. పోయిన వస్తువులు దొరికేటట్లుగా చేసేవాడు. అయితే ప్రియులారా, ఈయన పోయిన వస్తువులు మాత్రమే దొరికేటట్లుగా చేసేవాడు కాదు, పోయిన ఆత్మలను కూడా దేవుని కొరకై దొరికేటట్లుగా చేసేవారు. మన కుటుంబాలలో మన పిల్లలు దారి తప్పినప్పుడు, మనం కూడా దారి తప్పినప్పుడు ఆయన మధ్యస్థ ప్రార్థన ద్వారా దేవుని వేడుకోమని వేడుకుంటే గొప్ప సహాయం చేస్తాడు. అసలు అంతోని వారు పోయిన వస్తువులు దొరికేటట్లుగా చేస్తాడని ఎలా, దానికి ఒక అద్భుతం ఉందండి. అంతోని వారికి ఒక నోట్బుక్ ఉంది. మాకందరి గురువులకి చాలా నోట్ పుస్తకాలు ఉంటాయి, ప్రసంగాలు నోట్ పుస్తకాలు. ముఖ్యంగా నాకైతే కట్టలు ఉన్నాయండి. ఈ నోట్ పుస్తకం ఉంది. ఆయన అందులో నూతన నిబంధన, ఆ రోజుల్లో ప్రింటింగ్ ప్రెస్ లేదండి ఇప్పుడులాగా,
సొంతగా రాసుకోవటమే. నూతన నిబంధన, కీర్తనల గ్రంథము, అదేవిధంగా ఆయన కొన్ని ప్రసంగాలు ఆ బ్రదర్లకు చెప్పేటువంటి ఆ యొక్క క్లాస్ నోట్స్లు కొన్ని ఉన్నాయంటండి. దాన్ని ఒక రోజున సెమినరీ నుంచి వెళ్ళిపోతున్నట్టు ఒక బ్రదర్ గారు తీసుకొని వెళ్ళారట. ఈయన బాగా మనోవేదనకు గురి అయ్యి ప్రార్థన చేయగా ఆ బ్రదర్ గారు తీసుకెళ్ళిన బ్రదర్ గారు కూడా మారు మనసు పొంది తీసుకొని వచ్చి మళ్ళీ అంతోని గారికి ఇచ్చారంటండి. పోయిన వస్తువులు దొరికేటట్లుగా చేసింది ఆయన ప్రార్థన. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇక 5వది పేదల పట్ల అపారమైనటువంటి ప్రేమ అండి ఆయనకి. ఈ అంశాన్ని చాలామంది మాట్లాడరు. అంతోని గారికి పేదల పట్ల అపారమైనటువంటి ప్రేమ. బ్రెడ్ను పంచుతారు కదా, దానికి మనలో వేరొక అద్భుతం ఉంది, అంత సమయం లేదు. కానీ బ్రెడ్ని అంతోని వారి పేరిట పంచటంలో ఒక కారణం ప్రియులారా, పేదల పట్ల ఆయనకున్న ప్రేమ, పేదలకు కూడా అందించటం ఆహారాన్ని. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, అంతోని వారు ఎవరైతే వడ్డీ వ్యాపారత, నా మాట కాదండి, ఆయన జీవితంలో జరిగింది, వడ్డీ వ్యాపారాలతో పేదలను పట్టి పీడిస్తుంటారో వాళ్ళ విషయంలో చాలా కఠినంగా ఉండేవారు. పేదల పక్షాన ఆయన చాలా ప్రేమను చూపించేవారు. మత్తయి శుభవార్త 25వ అధ్యాయం 40వ వచనంలో పలికినట్లుగా, ఇదిగో ఈ చిన్న వారిలో, ఈ పేదవారిలో మీరు ఎవరికి చేసినా అది నాకు చేసినట్లే అని ప్రభువు చెప్పిన దానిని అంతోని వారు నెరవేర్చారు తన జీవితంలో. ఇక 6వ అంశానికి వస్తే, ఆయన గొప్ప వేదాంతి, దైవజ్ఞానంతో నిండినటువంటి వాడు, మహాజ్ఞాని. ప్రియులారా, మహాజ్ఞాని. ఎంత జ్ఞాని అంటే ఆయనట క్రీస్తు యొక్క మానవ అవతారాన్ని, అదేవిధంగా దివ్య సప్రసాదంలో ఉన్న మర్మాలని, అంత అర్థం కానటువంటి అంశాలను కూడా ఆయన ప్రజలకి చాలా ప్రజల పరిభాషలో చాలా సులువుగా అర్థమయ్యే భాషలో ఆయన చెప్పేవాడంటండి. చాలా సులువుగా అర్థమయ్యే భాషలో ఆయన చెప్పేవారంటండి. కాబట్టి ఆయన మహా గొప్ప వేదాంతి, ఆయన మహా గొప్ప జ్ఞాని. ప్రియులకు దేవుని బిడ్డ, పరిశుద్ధాత్మ వరం ఆయనకి ఉంది. ప్రియులకు దేవుని బిడ్డలారా, 7వ అంశం ఏమిటి అంటే అతి ముఖ్యమైనటువంటిది ప్రియులారా, ఆయనకి దివ్య సప్రసాదం అంటే అపారమైనటువంటి ప్రేమ. ఈ పదాన్ని వాడుతున్నాను, వల్లమాలినటువంటి ప్రేమ. దివ్య సప్రసాదం ముందు గంటల తరబడి ఉండి ప్రార్థన చేసేవాడట. మనందరికి తెలిసిన అద్భుతం ప్రియులారా, ఒకానొక గ్రామంలో ఒక నాస్తికుడు క్రీస్తు ప్రభు అంటే నమ్మకపోతుంటే ఎంత బోధించినా కానీ ఒకరోజు సవాలు చేశాడు. ఒక వారం రోజుల పాటు 4 రోజుల పాటు గాడిదకి మేత పెట్టకుండా ఒకవైపు నుంచి పచ్చగడ్డితో తీసుకొని రండి ఆ గాడిద దగ్గరికి, నేను మరొక వైపు నుంచి దివ్యసప్రసాదాన్ని తీసుకొని వస్తాను. గాడిద దివ్యసప్రసాదం ముందు వంగి ఆరాధిస్తుందని చెప్తే అతను నమ్మల. ఆ సమయంలో ఆ పోటీలో అంతోని వారే నెగ్గారు. ఆ గాడిద 3 రోజుల నుంచి మేత పెట్టకపోయినా కానీ, ఆకలితో అలమాడుతున్నా కానీ, పక్క వైపు నుంచి పచ్చగడ్డి ఉంది, ఇటువైపు నుంచి దివ్యసప్రసాదం తీసుకొని అంతోని వారు వెళ్తున్నారు. గాడిద వచ్చి దివ్యసప్రసాదం ముందే మోకరించి, ఇటువంటి దివ్యసప్రసాద అద్భుతాలు అంతోని వారి జీవితాల్లో కోకొల్లల ప్రియులారా. కారణం ఏమిటి అంటే ఆయన దివ్యసప్రసాద భక్తుడు. అసలు ఆయన అద్భుతాలన్నీ కూడా ఈ దివ్యసప్రసాదం నుండి జాలువారినటువంటివే. మనందరికీ కూడా నేర్పించేది దివ్యసప్రసాద భక్తి. ప్రియులకు దేవుని బిడ్డలారా, తర్వాత ఆయన నుంచి మనం మరొక గొప్ప అంశాన్ని నేర్చుకోవాల్సింది ఏంటంటే దేవుని యొక్క వాక్యం ఎడల ప్రేమను కలిగి ఉండడం. ఆయనట బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి, నేను ఒకసారి చదివాను కాబట్టి చెప్తున్నానండి, బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి కీర్తనలన్నీ బట్టి పట్టేశాడంటండి. అదేవిధంగా బైబిల్లో ఉన్న కొన్ని మాటలు, కొన్ని వాక్యాలు చాలా ఆయనట బట్టి పట్టేశాడంటండి. అలా బైబిల్ని ఆయన తదేకంగా ఆయన తన మనసులో ఉంచుకునేవాడంటండి. కాబట్టి 12వ భక్తినాథ పాపు గారు ఈ పునీతుడిని ఏమన్నా తెలుసా, ఎవాంజలికల్ డాక్టర్ అని పెట్టారని ఆయనకి పేరు. ఎవాంజలికల్ డాక్టర్ అంటే శ్రీసభ వేదాంతి అని పెట్టారు ఆయనకి పేరు. ప్రియులకు దేవుని బిడ్డ, ఇక ఆ తర్వాత 9వ అంశం ఆయన నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఇంత గొప్పవాడైనా కానీ, ఇన్ని అద్భుతాలు చేస్తున్నా కానీ అంతోని వారు ఎప్పుడూ కూడా దీనత కలిగే ఉన్నాడు. తన జీవితం ప్రియులారా ఎప్పుడూ కూడా సర్వసాధారణమైన జీవితాన్నే జీవించాడు. గొప్పలకు ఎప్పుడు పోలా, తగ్గింపు. మఠముల ప్రియులారా ఆయన చెయ్యని పని లేదంటండి. ఊడుస్తారంట, తడిగుడ్డేస్తాడంట,
బట్టలు ఉతుకుతాడంట, తిన్న ప్లేట్లు కడుగుతాడంట, అంట్లు తోవుతాడంట. అంత మహాజ్ఞాని. తగ్గింపు తగ్గింపు తగ్గింపు. ఎంత తగ్గింపు అంటే ఆయన ప్రసంగం చెప్పిన తర్వాత అంట మరి ఆయన మీద పడతారు జనమని త్వరగా వెళ్ళిపోయేవాడంట. అద్భుతం చేసిన తర్వాత ఎవరికి చెప్పకండి, మీకు అందరికీ తెలుసు కదా. చిన్న బాలయేసు, అది ఆయన చిన్న బాలయేసు తనతో ఆడుకోవటం చూసినటువంటి ఆ వ్యక్తితో అతను ప్రమాణం చేయించుకున్నాడు. పునీత అంతోని వారు, నేను చనిపోయే వరకు కూడా చిన్న బాలయేసు నాతో ఆడుకుంటున్నాడని, నా దగ్గరకు వస్తున్నాడని ఎవరికి చెప్పొద్దు, ఎందుకంటే ఇప్పటికే నన్ను పునీతుడు అంటున్నారు, ఇక అది కూడా తెలిస్తే నన్ను ఇక బతకనీరంటే నన్ను ఇక వదిలిపెట్టరు, ఇంకా నన్ను ఆకాశానికి ఎత్తేస్తారు. ఎంత దీనతో చూడండి ప్రియులకు దేవుని బిడ్డలారా. ఎంత ఎదిగితే అంత ఒదిగి ఉన్నటువంటి మనిషి, దీనత కలిగినటువంటి మహా గొప్ప పునీతుడు పిల్లారా. ఇక చివరిగా వారి యొక్క మరణం, అదేవిధంగా వారికి పునీత పట్టం ప్రియులారా. పునీత పాదువాపురి అంతోని వారు జూన్ నెల డేట్ గుర్తుపెట్టుకోండి. జూన్ నెల 13వ తారీఖు 1231వ సంవత్సరంలో మరణించారు. జూన్ నెల 13వ తారీఖు 1231. ఆశ్చర్యం ఏంటంటే చరిత్రలో ఏ పునీతునికి జరగన విధంగా సంవత్సరం తిరగకుండానే అంతోని వారికి పునీత పట్టం కట్టబెట్టబడింది. జూన్ నెల 30, 1232వ సంవత్సరానికి ఆయన పునీతుడిగా ప్రకటించేశారు. జూన్ నెల 13వ తారీఖు, జూన్ 13, 1231లో వారు చనిపోతే మే నెల 30, 1232వ సంవత్సరానికి ఆయన పునీతుడిగా ప్రకటించబడ్డాడండి. అంత ఫాస్ట్గా పునీతుడిగా ప్రకటించబడటం పునీత అంతోని వారికే చెల్లుతుంది. ప్రియులారా, మహా గొప్ప పునీతుడు. ఆయన గురించి మనం తెలుసుకుంటే పుంఖానుపుంఖలుగా వస్తూనే ఉంటుందండి. అయితే నేను మీకు ప్రారంభంలో 3 అంశాలు చెప్పానండి. ఏమిటి అంటే దేవుని యొక్క వాక్యం పట్ల ఆయనకున్నటువంటి అపారమైనటువంటి ప్రేమ. రెండవది దేవుని శక్తితో ఆయన చేసిన అద్భుతాలు. మూడవది పేదల పట్ల ఆయనకున్నటువంటి ప్రేమ. ఈ 3 కూడా మనం అలవరుచుకోవాలి. ముఖ్యంగా అంతోని గారు దివ్య సప్రసాదం, దివ్య బలి పూజ, దివ్య సప్రసాద ఆరాధన అంటే ప్రాణం పెట్టేవారు. ప్రియులారా, మనం జూన్ నెలలో ఉన్నాం. జూన్ నెల దివ్య సప్రసాదానికి అంకితమైనటువంటిది, యేసు తిరుహృదయానికి అర్పించబడినటువంటిది. మనందరం కూడా అంతోని వారి యొక్క ఆదర్శాన్ని స్వీకరించి ఆయన అడుగుజాడల్లో మనం కూడా నడుస్తూ మనం కూడా ఆ దివ్య సప్రసాదం ఎడల భక్తిని పెంచుకోవడానికి, ఆ దివ్య సప్రసాదం నుండి దీవెనలు పొందుకోవడానికి ప్రయత్నం చేద్దాం. పునీత పాదువాపురి అంతోని వారి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా మనందరిని దీవించమని ఆ దేవాది దేవుని తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమామయుడా, ఈనాడు నీ ప్రియుడైనటువంటి, నీ పునీతుడైనటువంటి పునీత పాదువాపురి అంతోని వారి యొక్క పండగను కొనియాడుకుంటుండగా వారి ఆదర్శం, వారి మంచి జీవితం మాకెంతో సుమాతృక తండ్రి. అటువంటి మహాగొప్ప పునీతుని, అటువంటి దీనాత్ముణ్ణి, అటువంటి పరిశుద్ధుణ్ణి మాకు అందించినందుకు మీకు స్తోత్రాలయ్యా. మీకు వందనాలు ప్రభువా. ఈనాడు వారి యొక్క పండగ సందర్భంగా వారి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా ఎవరైతే బిడ్డలు నాతో ఏకీభవించి ప్రార్థిస్తున్నారో వారందరిని దీవించండి ప్రభువా, ఆశీర్వదించండి. ముఖ్యంగా అంతోని వారి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా ఈ క్షణములో ఈ వాక్యాన్ని ఆలకిస్తూ బిడ్డలు వారి యొక్క తమ కోరికలు ఎవరైతే కోరుకుంటున్నారో వారందరి కోరికలు తీర్చమని, ముఖ్యంగా ప్రభు నీ చిత్తానుసారమైనటువంటివి, ప్రజలకు మేలుకరమైనటువంటివి అనుకునేటువంటి వాటిని దయతో తీర్చమని, ముఖ్యంగా భయంకరమైన వేదనలలో, ముఖ్యంగా నయము కానటి రోగాలతో ఉన్నటువంటి బిడ్డల యొక్క మొరను ఆలకించండి తండ్రి. ఓ యేసురాజా, మహాపరిశుద్ధుడా, సర్వశక్తిమంతుడా, నీ బిడ్డలపై కనికరముతో ఉండండి తండ్రి. కారుణ్యాన్ని చూపించండి. ఈ ప్రపంచంలో భయంకరమైన యుద్ధాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రభువా, రష్యా ఉక్రెయిన్ మీద చేస్తున్నటువంటి యుద్ధములో ఎంతో ప్రాణ నష్టం, ఎంతో ఆస్తి నష్టం, భయంకరమైనటువంటి వేదన ప్రజలు పొందుతున్నారు ప్రభువా. ఆ 2 దేశాలలో కూడా శాంతిని నెలకొల్పండి. అదేవిధముగా ఇస్రాయేలు, గాజా, ఇతర దేశాల మధ్యలో పాలస్తీన్,
ఇతర దేశాల మధ్యలో జరుగుతున్న యుద్ధాలను ప్రభువా శాంతితో సమాప్తి చేయండి ప్రభువా. భారతదేశం పాకిస్తాన్కి మధ్యలో ప్రభువా శాంతిని కుదర్చండి తండ్రి. మా కుటుంబాలలో కూడా ప్రభువా, మా వ్యక్తిగత సంబంధాలలో తండ్రి శాంతి సమాధానాన్ని ఇవ్వమని వేడుకొనుచున్నాము తండ్రి. ఈ రోజున బిడ్డలు ఎవరైతే మా కొరకు ప్రార్థించండి అయ్యా అని నిండు మనసుతో మెసేజ్లు ఉంచుతున్నారు, ప్రార్థన చేస్తుండగా వారి హృదయాలలో కోరుకుంటున్నారు, వారందరి మనసులను ప్రభువా మనవులను తండ్రి తీర్చమని, దీవించమని, ఆశీర్వదించమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభువు మీతో ఉందురు గాక, మీ ఆత్మతో ఉందురు గాక. పునీత పాదువాపురి అంతోని వారి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము మీ కుటుంబాలను చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. పునీత పాదువాపురి అంతోని వారా మా కొరకు ప్రార్థించండి. గాడ్ బ్లెస్ యూ. దేవుడి మిమ్ము దీవించుగాక. ఆమెన్.